హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే పండు మిరపకాయ పచ్చి చింతకాయతోటి అప్పటికప్పుడు చేసుకునే తొక్కు వేయబోతున్నాను. తొక్కు అంటే మామూలుగా అందరూ చట్నీ అంటారు, మేము ఈ సైడ్ తొక్కి అంటాం. మస్తు కమ్మ ఉంటుంది. ఏంటంటే నిల్వ పచ్చడి ఏంటంటే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ పడుతుంది కాబట్టి టైం పడుతుంది. ఇదేంటంటే అప్పుడప్పుడు పండు మిర్చి పచ్చి చింతకాయతోటి చేసుకోవచ్చు. మస్తు కమ్మగా ఉంటుంది. చేసి చూపిస్తా, చూడండి. రోట్లే సరిపడా మిరపకాయలు వేసుకోవాలి. అట్లనే సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. అంటే ఇత్తులు కూడా మెత్తగా అయిపోయేటట్టు మంచిగా నూరుకోవాలి. నూరుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ధనియాలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఈ మెత్తగా అయినాక జీలకర్ర వేసుకోవాలి. అట్లనే వెల్లుల్లి వేసుకొని మళ్ళీ మంచిగా నూరుకోవాలి. మంచిగా దంగినాక కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఇవి కూడా మంచిగా దంగతట్టు మంచిగా నూరుకోవాలి. చింతకాయ గుజ్జు తీసుకోవాలి. అంటే గుజ్జు అంటే ఎట్లా అంటే ఉడకబెట్టుకొని ఆ పొట్టును గింజ తీసేసుకొని గుజ్జు తీసుకోవాలి. ఆ గుజ్జుని ఇందులో వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి. అంటే మొత్తం కలిసేటట్టు రుబ్బుకొని మనం ముందుగా పండుమిర్చి రుబ్బుకున్నాం కదా, ఆ రుబ్బుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేటట్టు మంచిగా రుబ్బుకోవాలి. కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకొని మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇట్లా రుబ్బుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక గిన్నెలో తీసుకోవాలి. ఒక ముక్కుడు పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలి. నూనె గరం అయినాక మెంతులు వేసుకోవాలి. మెంతులు గోలినాక కొద్దిగా జీలకర్ర వేసుకొని గోలనివ్వాలి. అట్లనే ఆవాలు ధనియాలు వేసుకొని మంచిగా గోలించుకోవాలి. ఇట్లా గోలినాక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా కల్యమాకు వేసుకొని మంచిగా గోలించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఒక 10 సెకండ్ల వరకు మంచిగా గోలించుకోవాలి. పండు మిర్చి చింతకాయ ఇవన్నీ రుబ్బుకున్నాం కదా, ఈ రుబ్బుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఎంతో రుచికరమైన పండుమిర్చి చింతకాయ తొక్కు తయారవుతుంది. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇదేంటంటే అప్పటికప్పుడు చేసుకున్నానంటే నిల్వ పచ్చడి కాదు. నిల్వ పచ్చడి దాని ప్రాసెస్ వేరేలాగా ఉంటుంది. అది కూడా చేసి చూపిస్తాను.
ఇట్లా అన్నీ వేరు ఎందుకు నూరుకోవడం అంటే అన్నీ ఒకసారి వేస్తే రోట్లే దంగవు కాబట్టి ఒకటి తర్వాత అంటే దానికి జీలకర్ర పండుమిర్చి అన్నీ కలుపుకొని మళ్ళీ ఒకసారి నూరుకుంటేనే రోటీ పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసిరుగా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు. ఏం లేదు, అన్నీ ఒకటి తర్వాత ఒకటి నూరుకొని పోపు వేసుకొని ఆ పోపులో ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన పండుమిర్చి చింతకాయ తొక్కు రెడీ అయిపోతుంది. ఓకేనా, టేస్ట్ చేద్దాం. మస్తు కలర్ఫుల్గా ఉంది, అట్లనే వాసన కూడా మస్తు కమ్మగత్తుంది. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇదేంటంటే రోడ్లే నూరుకున్నాం కాబట్టి మస్తు కమ్మ ఉంటుంది. మీరు అయితే గ్రైండర్లో నూరుకుంటే ఎంతగానో టేస్ట్ రాదు. ఖచ్చితంగా ఏ తొక్కునైనా అంటే ఏ చట్నీనైనా మీరు దాదాపుగా వీలున్నంత వరకు రోట్లనే రుబ్బుకోండి, చాలా అద్భుతమైన రుచి వస్తుంది. అందుకనే అప్పటికప్పుడు ఎలా చేయాలో చూపించిన. నెక్స్ట్ వీడియో కూడా నిల్వ పచ్చడి అంటే ఈ ఒకసారి నూరుకుంటే అది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఆ తొక్కు కూడా మళ్ళీ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పండు మిరపకాయ చట్నీ సూపర్గా ఉంది, మీరు కూడా చేసుకొని తినండి.